బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఏపీ మరియు తెలంగాణ, తమిళనాడు, యానాం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంటూ ఉంది. ఇప్పటికే మనకి ఫెంగల్ తుఫాన్, ఇతరితర తుఫాన్ల కారణం చేత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం భారీ ఎత్తున వానలు కురిసి కొంచెం తేరుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ ఈ ప్రకటన చేయడం కొంచెం అప్రమత్తతనైతే గురి చేస్తూ ఉంది. ఇక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో రాబోయే 2-3 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి ఇది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే బంగాళాఖాతంలో నైరుతి దిక్కున మనకి ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది. ఇది మెల్లిమెల్లిగా బలపడుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు మనకి రాబోయే 3 రోజుల్లో ఇది బలపడి తమిళనాడు, ఆంధ్ర తీరం దగ్గర మనకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. కానీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని కూడా చెబుతూ ఉన్నారు. సో ఇది మెల్లిమెల్లిగా బలపడుతూ అక్కడే మనకి ఆగిపోయే అవకాశాలు ఉంటాయి, లేదా అటట్టే తిరిగి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని, లేదంటే మాత్రం ఒకవేళ ఈ దిశ అనేది మార్చుకొని ఏపీ, తెలంగాణ వైపు వస్తే మాత్రం 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత అనేది భారీగా పెరుగుతూ ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే పడిపోతూ ఉన్నాయి. దీని ప్రభావంతో చలిగాలులు అనేవి కూడా ఎక్కువ ఉండడం చేత రాత్రిపూట పొగమంచు అనేది దట్టంగా కమ్ముకొని ఉంటుంది. సో హైదరాబాద్లో ఇప్పటికీ చూస్తే దాదాపు మనకి ఉదయం 8 గంటలు అవుతున్నా కానీ చలి తీవ్రత అనేది ఆ విధంగానే ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. మనకి జనవరి 4వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. సో మరి మీ ఏరియాలో చలి తీవ్రత కానీ వర్షం పడే సూచనలు కానీ ఏమైనా ఉంటే మీ ఏరియాకి సంబంధించి పేరు అనేది మెన్షన్ చేసి మీ ఏరియాకి సంబంధించి ఒక చిన్న కామెంట్ అనేది చేయండి. సో తోటి వారికి కూడా తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో రాబోయే 2-3 రోజుల పాటు ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు తమ పంట పొలాలు అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఒకవేళ నీరు కనుక ఆగి ఉంటే బయటికి వెళ్ళిపోయేటట్టు ఒక మార్గాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి. సో వాతావరణంలో మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం వాతావరణంలో భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. మనకి అక్కడక్కడే చెదురుముదురు వానలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. సో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు కూడా జాగ్రత్తగా ఉండాలని, సో ప్రమాద హెచ్చరికలు కూడా ప్రజెంట్ ఏమీ లేవు. సో ఉంటే మాత్రం తప్పనిసరిగా మీకు తెలియజేస్తాను.